నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు ఇవాళ చివరి రోజు. ఇప్పటికే చాలామంది నిరుద్యోగులు, రైతన్నలు, మాలకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా నామినేషన్లో దాఖలు చేసినటువంటి పరిస్థితి. చాలామంది నిరుద్యోగులు తరలి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి నిరుద్యోగి అస్మా అయితే ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. పంజాగుట్ట చౌరస్తా నుంచి ఏదైతే నామినేషన్ దాఖలు చేయడానికి అయితే పాదయాత్ర వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అస్మా ఉన్నది మనతో పాటు. అస్మా, ఏంటమ్మా పోటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? నామినేషన్ దాఖలు చేయడానికి మెయిన్ ఏంటంటే మాకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి మేము ఆ రోజు ప్రకటించినాము. మీరు మాకు నోటిఫికేషన్లు ఇచ్చిరా సరే, లేకపోతే మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మేము ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకుంటున్నామని, అందుకే ఈ రోజు అదే దిశగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ లోనే మేము ఉద్యోగాల కోసం అప్లికేషన్ పెట్టుకున్నాం. నమ్మకం ఉందా? ఎందుకంటే డబ్బు ఉండాలి, ఆర్థికంగా బలం ఉండాలి, ప్రజల నుంచి మద్దతు ఉంటేనే గెలుస్తారు. సో అట్లాంటిది ఏ అండతో మీరు బరిలోకి దిగుతా ఉన్నారు? ఈ కాన్సెప్ట్ నేను మార్చాలనుకుంటున్నా. డబ్బు ఉంటేనే ఓట్లేస్తారు, మద్యం ఇస్తేనే ఓట్లేస్తారంటే వీళ్ళందరూ డబ్బులు ఇస్తేనే రాలేదు, మద్యం ఇస్తేనే రాలేదు. ఇలాంటి పిల్లలు మీ ఇంట్లో కూడా ఉన్నారు. ప్రతి ఇంట్లో నిరుద్యోగులు ఉంటారు, రైతులు ఉంటారు. ఈ 6 గ్యారంటీలు అని చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా అమలు కావట్లేదు. వాళ్ళందరూ ఇంట్లో చూస్తూనే ఉన్నాం పరిస్థితులు. దయచేసి ఈ ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థికి అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీలో ఒక మనిషిగా నేను పోరాడే ప్రయత్నం అయితే చేస్తా. ఖచ్చితంగా మేనిఫెస్టో పెట్టుకుందా అస్మా? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే ఏం చేయాలనేది మేనిఫెస్టో ఇప్పటిదాకా, ఎందుకంటే అన్నిటికీ డబ్బులు కావాలి కదన్నా. మా నోటి ద్వారా అయితే చెప్తున్నా, ఖచ్చితంగా హైడ్రా దిశగా అయితే నేను పరిష్కారం ఫస్ట్ అయితే నేను హైడ్రా మీదనే. ఎందుకంటే హైడ్రా వల్ల నిరుపేదల ఇండ్లు కూలిపోయినాయి కానీ అమెరికన్ల ఇండ్లు కూలిపోలేదు. ఉన్నోళ్ళ ఇండ్లు అట్లే ఉన్నాయి, వాళ్ళ కాలేజీలు అట్లే ఉన్నాయి, వాళ్ళ స్కూళ్ళు అట్లే ఉన్నాయి. నిరుపేదల ఇండ్లు మాత్రమే ఎందుకు పడిపోతున్నాయి? అన్ని పడిపోతే మేము కూడా ఒప్పుకుంటాము, కానీ నిరుపేదలని వాళ్ళని ధ్వంసం చేసేసి మీరు మాత్రం వాళ్ళని మాత్రం డెవలప్ చేస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం? కాబట్టి హైడ్రా మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలకి చాలా అన్యాయం చేసింది. కాబట్టి అదే నా ఫస్ట్ టార్గెట్. తర్వాత కొన్ని ప్లేసెస్ ఎట్లా ఉన్నాయంటే డ్రైనేజీలు సరిగ్గా లేక బస్తీలు అట్లే ఉండిపోయినాయన్న. జూబ్లీహిల్స్ అంటే ఏదో ఊహించుకుంటాం మనము ఊర్లలో ఉండేవాళ్ళం, కానీ ఇక్కడ చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మేమేదో కాంగ్రెస్ ప్రభుత్వానికి మా సత్తా చూపించాలనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చి చూస్తే అసలు వీళ్ళ పరిస్థితి చూస్తే బాధ అనిపించింది. అసలు వచ్చి అడుగుతుంటే వాళ్ళందరూ చెప్తున్నారు మా పరిస్థితి దారుణంగా ఉంది, మా ఇల్లు కూలగొట్టిరు, ఉండడానికి ఇల్లు లేదు, కనీసం ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు, కనీసం రేషన్ కార్డులో నా పేరు ఎక్కలేదు, పెన్షన్ రావట్లేదు, కొత్త పెన్షన్ దారులకు పెన్షన్ రావట్లేదు. ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ సమస్యలు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. అసలు అంటే నిరుపేదల ఇండ్లు ఎక్కడున్నా అట్లే ఉండిపోతారు. అమీర్ ఖాన్లు ఎక్కడున్నా అమీర్ గానే ఉండిపోతాడు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా సరే, పల్లెటూరులో ఉన్న కనీసం స్వచ్ఛమైన గాలన పీల్చుకుందరేమో, కానీ ఇక్కడ వాళ్ళు ఉండే పరిస్థితులు చూసే ఇప్పుడు నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరికి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఒక్కసారి ఇప్పుడు తిరుగుతారు కదా, ప్రతి బస్సుని తిరగండి. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎంత దారుణంగా బతుకుతున్నారో మీకు అర్థమవుతుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఈ నామినేషన్ దాఖలు చేసి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా? నేను ఫస్ట్ అనుకున్న నిరుద్యోగుల తరపు నుంచి మెసేజ్ పోవాలనుకున్నా, కానీ ఒక నిరుద్యోగమే కాదు, 6 గ్యారంటీలు అన్ని కూడా ఈ ప్రభుత్వంలో మేము నష్టపోతున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపయోగం లేదు. ఈ ప్రభుత్వం కూలిపోయినా మాకు పర్లేదు, కానీ ఇంకొకటి మేము వెళ్ళి చెప్తే ఏ సమస్య కూడా అర్థం చేసుకునే లీడర్ లేడు. అందుకే మేమే లీడర్గా ఎందుకు ఉండొద్దు? మా చదువుకున్న వాళ్ళమే ఆ పొజిషన్లో ఎందుకు ఉండదు? ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా చదువుకున్న వాళ్ళు ఎందుకు ఉండొద్దు? చదువుకోని చేతిలో మా పెత్తనం పెట్టేసి మేము ఇబ్బంది పడే కంటే చదువుకున్న వాళ్ళమే ఆ ప్లేస్లో ఉంటే మాకే పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మేమందరం నిరుద్యోగులం ఇట్లా నిర్ణయం తీసుకున్నాం. ఎంతమంది నామినేషన్ దాఖలు చేస్తారు ఇవాళ? అస్మా ఒకతేనా, ఇంకెవరైనా చేస్తారు? వేస్తున్నారన్న, చాలా మంది ఉన్నారు. లోపల కూడా ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నారు, చాలా మంది వేస్తారు. ఇంత అంత అని చెప్పలేం, కానీ నిరుద్యోగులు అయితే వేస్తున్నారు. నేనైతే మొదట వేసిన, చాలా మంది వేస్తున్నారు. జనార్దన్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జనార్దన్, ఏంటి ఫైట్? ఎవరి మీద? అధికార పార్టీ మీద, ప్రతిపక్షం మీద, ఎవరి మీద మీ ఫైట్? ఇక మేము కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కష్టాలు పడ్డామో మీ ఛానల్ తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రావడానికి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు. ఇంటి గడపను తిరిగిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్క నోటిఫికేషన్ ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఏదైతే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఇవన్నీ ఈ నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము 100 సార్లు 1000 సార్లు చెప్తున్నాం ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్కి, దయచేసి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. ఎందుకు రిలీజ్ చేయట్లేరు? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడికి పోయింది? గోడ మీదనే అంటికిపోయింది, కానీ ఆ జాబ్ క్యాలెండర్ గురించి ఎవరు మాట్లాడతలేరు. ఇవాళ పవర్ సెక్టర్లో ఖాళీ ఉన్నాయి, పీసీలో ఖాళీ ఉన్నాయి, గ్రూప్ 2 ఖాళీ ఉన్నాయి. 1,86,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బీస్వాల్ కమిటీ చెప్పిన ప్రకారం ఆ ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి? మరి అమ్ముకున్నారా? మరి ఏం చేసిరు? గ్రూప్ 1లో కూడా చాలా అన్యాయం
జరిగింది. G29 మీద మా బడుగు వర్గాల మీద అన్యాయం జరిగింది. ఆ దాదాపుగా గ్రూప్ 1 పోస్టులు 3 కోట్లకు 4 కోట్లకు అమ్ముకున్నారని బయట వాస్తవాలు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. మా నామినేషన్ మేము విత్డ్రా చేసుకుంటాం. లేకపోతే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ మీద నిరుద్యోగుల తిరుగుబాటు తప్పదు. వాళ్ళే చివరి రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకెవరైనా వచ్చేటోళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంతమంది నామినేషన్ దాఖలు చేస్తారు? దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, కాకతీయ యూనివర్సిటీ నుంచి, అన్ని యూనివర్సిటీ నుంచి 33 మంది నామినేషన్లు ఇస్తున్న నిరుద్యోగులు. ఇంకా పెరిగే అవకాశం, మధ్యాహ్నం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నామినేషన్లు వేయడానికి గల కారణాలు, నిరసన ఏంటంటే నోటిఫికేషన్లు లేవని ఒక అర్థం చేసుకోవాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇలా ఇంతమంది బయటకు వచ్చారు, ఇంకో ర్యాలీ రావడం వెనక నుంచి వస్తున్నారు, ఇంకో 30 మంది నామినేషన్ చేయడానికి వస్తున్నారు. దీనికి గల కారణాలు నిరుద్యోగులను ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే అసహనం చాలా ఉందని చెప్పేసి మేము మీడియా ముఖంగా చెప్పగలుగుతున్నాం. థ్యాంక్ యూ. అశోక్ సార్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు కొంత నిరాశతో ఉన్నారు ఉద్యోగాల విషయంలో. సో అశోక్ సార్తో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు సార్, ఈ నిరుద్యోగుల నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నారు, ఏమనిపిస్తుంది? నిరుద్యోగ సమస్యనే ప్రధాన ఎజెండాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని ఇటువైపు మళ్లించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. మా గెలిపోవడంతో సంబంధం లేదు, మా సమస్య పరిష్కారమే. కాబట్టి ఇవాళ ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. ఎన్నో రూపాలు ఉన్నాయి. వాళ్ళ ఇందిరాపరకడ ధర్నా పెట్టినాం, మంగళ సైకిల్ చేసినాం, ఎన్నో చేసినాం. నిరసన రూపాలలో ఈ ఎన్నికల్ని కూడా ఒక వేదికగా వాడుకొని నడుస్తున్నటువంటి ప్రభుత్వానికి నిరుద్యోగులు జరుగుతున్న నష్టాన్ని, రాష్ట్ర ప్రజలు జరుగుతున్న నష్టాన్ని వివరించడం కోసమే ఉప ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం. పైగా ఇక్కడ మాకు నిరుద్యోగుల ఓట్లు ఒకటే ఉండడం ఒకటే కాదు, దాంతోపాటు మైనార్టీ ఓట్లు కూడా ఉన్నాయి. మైనార్టీ అభ్యర్థి అయినటువంటి అస్మాని ఎన్నికల తరపు నిలబెడతా ఉన్నాం. ఎందుకంటే రాజకీయాలు వాళ్ళు చేస్తారు, వాళ్ళు రాజకీయాలు చేయడం కాదు, నిరుద్యోగులు కూడా నిరుద్యోగులను కూడా మేము రాజకీయాలు చేసి చూపించగలుగుతాం అన్న అంశంతో ఎన్నికల్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగి కూడా ఒక మహిళా నిరుద్యోగి, ఒక మైనార్టీ నిరుద్యోగి, ఆమెకు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆమె ఒక్కతేగా రాష్ట్రంలో 30 లక్షల మంది ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క ఉప ఎన్నికల ద్వారా మా యొక్క భావాజాల వ్యాప్తి చేస్తాం. సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ప్రపంచానికి నిరుద్యోగుల యొక్క సమస్యను తెలియజేయాలన్న ఉద్దేశంతో ఎన్నికలను ప్రధానంగా పోటీ చేస్తున్నాం. చివరిదాకా బరిలో ఉంటారా, లేకపోతే విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా? 100% బరిలో ఉంటాం, నిలబడతాం, కొట్లాడతాం. ఉపశమనం అనేది ఏముండదు. ఏం చెప్తారు ప్రభుత్వానికి ఫైనల్ గా మెసేజ్? మీరు గతంలో దీక్ష కూడా చేసారు, 12 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన పరిస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగుల తరఫున? మీ పరిపాలన ఒకసారి సమీక్షించుకోండి. మీకు పరిపాలన చేత కావడం లేదని చెప్పేసి మీకు అర్థం చేసుకోండి. మీరు ఎన్నికల మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయండి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. పత్రాలు ఇవ్వడం కాదు, నోటిఫికేషన్లు ఇవ్వండి. పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు, నోటిఫికేషన్లు ఇస్తే, ఎగ్జామ్ పెడితే, ఎగ్జామ్ రాస్తే, రిజల్ట్ వస్తే మీకు ఉద్యోగాలు ఇచ్చినట్టు లెక్క. కాబట్టి గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చేసి పత్రాల సీఎంగా మారిపోతున్న రేవంత్ రెడ్డి నిరుద్యోగుల సీఎం కాదు, ఆయన పత్రాల సీఎం. పత్రాలకు మాత్రమే పనికొచ్చే సీఎం. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనికి మాలిన పథకాల గురించి, మీరు చేస్తున్న పరిపాలన గురించి జనానికి స్పష్టంగా వివరించే ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నిరుద్యోగుల నిరుద్యోగులంతా కూడా ర్యాలీగా తరలి వస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తా ఉన్నాము. సో ఇప్పటికే కొంతమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏం పేరు బ్రదర్ పేరు? సార్ నా పేరు గోపి సార్. ఎన్నికల గురించి నేను ఎన్నికలు ఏం గురించే మా నిరుద్యోగుల పట్ల మేము ర్యాలీగా వచ్చినాం సార్. పోయిన సంవత్సరం నుంచి నోటిఫికేషన్, జాబ్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇప్పటికీ 1 ఇయర్ దాటిపోయింది, ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఈ నిరుద్యోగుల వల్లనే వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అందులో విధంగా లక్షలాది కుర్చీలు ఏకమైతే ఏలే కుర్చీ కూడా పోతుంది. మేము తలుచుకుంటే ఈ జూబ్లీస్ నిరుద్యోగులు రైట్. ఇట్లా చాలా మంది వచ్చారు, వాళ్ళంతా కూడా ర్యాలీగా పోతారు. ఇంకొక ర్యాలీ కూడా కదలబోతున్నది. సో ఎంతమంది పోటీ చేస్తున్నారు, ఏం సంగతి? ఇక్కడ దాదాపు ఆస్మాతో పాటు ఇంకొక 3-4 పోటీ చేస్తున్నారు జూబ్లీస్ ఎలక్షన్లో. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మీరే అంటున్నారు, మేము కాదు అనేది. కాంగ్రెస్ ఏమంటుంటే మీ వల్లనే మీ గవర్నమెంట్ వచ్చింది, మా ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిందంటే నిరుద్యోగులే కారణమని మీరే 10 సార్లు రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. ఆ రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి ఒకటే అడగదలుచుకున్నాం, మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చారా? మీరు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్కి ఎగ్జామ్ పెట్టారు, వాటికి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ 60,000 ఇచ్చినా 70,000 ఇచ్చుకుంటే ఒక్కడికి కూడా సరిగా సంఖ్య తెలియకుండా ఒకడు 70,000 అంటున్నారు, ఒకటి 60,000 అంటున్నారు. ఇలా నియామక పత్రాలు ఇచ్చుకుంటూనే పోతుండే ఈ ముఖ్యమంత్రి. మేము నిరుద్యోగులు తెచ్చుకున్న ప్రభుత్వమే, మేము తెచ్చుకున్న ప్రభుత్వమే అంటున్నాం. మేమే మళ్ళీ మీ ప్రభుత్వాన్ని దింపుతాం. మేము మిమ్మల్ని నమ్మి మోసపోయాం.
మీ రాహుల్ గాంధీ వచ్చి మా సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి వెళ్ళిపోయారు. అదితో పాటు కాంగ్రెస్లో నాయకులు కొంత ఆడ ఉన్న నాయకులు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ మన సాక్షికి వాళ్ళు కూడా వచ్చి మీరు 10 నెలలు 4 నెలలు మీరు బుక్కులు పక్కన పెడితే మీకు వాళ్ళ ఉద్యోగాలు పోయి మీ ఉద్యోగాలు వస్తాయన్న. ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు మేము పోగొట్టినాం, కానీ మాకు ఉద్యోగాలు అయితే రాలేదు. మాకు ఉద్యోగాలు రాలేదు. మాకు అది 29 జీవో తీసుకొచ్చి ఈ గ్రూప్ 1లో మాకు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అన్యాయం జరిగిపోయింది. తర్వాత మొన్న ఈ గ్రూప్ 1 ఇష్యూస్లో కూడా మాకు తెలుగు మీడియం అభ్యర్థి నేను గ్రూప్ 1 నేను మెయిన్స్ రాసిన. నేను తెలుగు మీడియంలో చదువుకొని గ్రామీణ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన వ్యక్తిని నేను. అయితే నాకు ఇంగ్లీష్ మీడియం వచ్చిన వెయిటేజ్ నాకు మార్కులు రాలేదు. నేను మోసపోయాను. నేను 4-5 సంవత్సరాల నుంచి సిటీ సెంటర్ లైఫ్లో 5 రూపాయల భోజనం తిని నేను ప్రిపేర్ అవుతున్నా. వాళ్ళందరికీ తెలుసు, నా కేసు అందరికీ తెలుసు, ఆ కాంగ్రెస్ నాయకుడు అక్కడ చెప్పుకుంటున్నా అందరికీ తెలుసు. నేను తెలుగు మీడియం అభ్యర్థిలో నేను చేసిన పాపం ఆ తెలుగు మీడియంలో. ఎందుకు ఈ తెలుగు మీడియంలో ఇక్కడ ఉన్న అధికారులు రేపు గ్రూప్ 1 ఆఫీసర్లు తెలుగులో కదా పరిపాలన చేసేది కాదుగా, అవును కదా. వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు వెయిటేజ్ ఇచ్చారు? మాకు అక్కడ అన్యాయం జరిగింది, తెలుగు మీడియం అభ్యర్థులకు మాకు అన్యాయం జరిగింది. అందుకని ఏమంటున్నామంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేమే తెచ్చుకున్నాం, మేమే మళ్ళీ దింపుతాం, మేము ఖచ్చితంగా మోసపోయినాం. మోతిలాల్ ఏం చెప్తారు? గతంలో కూడా మీరు చాలా ఫైట్ చేశారు నిరుద్యోగుల కోసం, ఇంకా ఫైట్ చేస్తున్నారు. అస్మా ఒక్కతేనే ఉందా? అస్మాతో పాటు ఇంకెంతమంది బరిలో నిలబడుతున్నారు? ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-20 మెంబర్స్ ఈరోజు నామినేషన్ వేస్తున్నారు నిరుద్యోగులు. సో మేము వీళ్ళందరి వెనకాల మేము బ్యాక్ బోన్గా ఉండి మీరు నిలబడాలన్న ఆలోచన ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ కూడా మేము సపోర్ట్ చేయడం కోసమే ఉన్నాం. సో మేము నిలబడడం కాదు, నిలబడాలన్న ఆలోచన గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాలన్నప్పుడు అందరం అన్ని పనులు చేయలేం కాబట్టి వాళ్ళందరూ నిరుద్యోగ యువతకు నేను సపోర్ట్ చేయాలని నా యొక్క ఉద్దేశము. యువతకు మరీ ముఖ్యంగా రాజకీయాల్లో రావాలని చెప్పడం కోసమే నా యొక్క ఆలోచన ఉంటుంది. సో ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి 2 మెసేజ్లు పంపిస్తున్నాము. ఒకటి, నిరుద్యోగ యువత రాజకీయాల్లోకి రావాలా. మూడోది ఏంటంటే, రెండో విషయం ఏంటంటే, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను ఏ రకంగా అన్యాయం చేసిందో ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు వివరించడం కోసం మాకు ఇది ఒక బలమైనటువంటి ఒక వేదిక. మేము వివరిస్తూ వాళ్ళని చైతన్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకోండి, అది మీ ఇష్టం, కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దు. ఎందుకంటే ఇదే నినాదంతో మేము గతంలో మేము టీఆర్ఎస్ పార్టీని ఓడించినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈ 23 నెలల్లో నిరుద్యోగ యువతకు ఏ రకంగా అన్యాయం చేసిందో, ఈ సమాజం మొత్తానికి ఏ రకంగా అన్యాయం చేసిందో అవన్నీ వివరిస్తూ మళ్ళీ మేము మోసపోయినాం, మీరు కూడా మోసపోయి గోసపడకండి అన్న ఒక నినాదాన్ని, ఒక ఆలోచనని, ఒక చైతన్యాన్ని వాళ్ళకు తెలియపరుస్తూ ఇక మీదట రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మేము నిరుద్యోగ యువత రావాలా, వచ్చి ఈ కాంగ్రెస్ పార్టీని మట్టు కనిపించాలనేది మా యొక్క నినాదంతో మేము పోతాం. ఆ యొక్క కార్యాచరణలో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ వచ్చి మా సిస్టర్ ఆస్మా గారికి మేము సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి మేము ఇక్కడ వచ్చినాము. డెఫినెట్గా మేము మద్దతు ఇస్తాం. రేపటి నుంచి నేను యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత కూడా అందరం కూడా ఇక్కడ ఒక్కరోజు ఒక్కొక్క స్టడీ హాల్ మనం బంద్ చేసుకుని ఇక్కడ వస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి మనం ఏందో మన దమ్మెందో అర్థమవుతుంది అనే విధంగా మేము ఖచ్చితంగా దీన్ని లీడ్ తీసుకుంటాం, దీన్ని ముందు నడిపిస్తాం. మేము ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్తాం. ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మాల సామాజిక వర్గం వచ్చినట్టు ఇంకొంతమంది, మొత్తం ఓవరాల్గా 1000 మంది అన్నారు, దాదాపు ఒక 200-300 మంది వరకు బరిలో నిలబడే అవకాశం కనబడుతుంది అన్న. ప్రభావం అనేది ఇప్పుడు ఈ సమాజం మొత్తంలో అతి శక్తివంతమైనటువంటి ఏదైనా ఫోర్స్ ఉందంటే యువత, అది నిరుద్యోగ యువత కనీసంగా సరే వాళ్ళు వ్యాపారం చేస్తుండొచ్చు, ఇంకోటి చేస్తుండొచ్చు, కానీ నిరుద్యోగ యువత కేవలం ఉద్యోగాల కోసమే, ఉద్యోగం మీదనే వాళ్ళకు కడుపు మంట అయి బయట కనుక వస్తే ఆ శక్తి ముందర ఏ శక్తి కూడా పనికిరాదు. ఇది ఒకటి. రెండోది, మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు మేమే అందరినీ తీసుకొచ్చి ఇప్పుడు ఈ స్వచ్ఛందంగా కొన్ని వేలాది మంది నిరుద్యోగుల యువతను కనుక ఇక్కడ తీసుకొచ్చి ప్రచారం చేస్తే మా శక్తి ఏందో, మా దమ్మేందో ఈ సమాజం, ఈ తెలంగాణ సమాజమే గుర్తించింది. ఎలాంటి జూబ్లీ హిల్స్ సమాజం మా యొక్క శక్తిని గుర్తించదా? డెఫినెట్గా గుర్తిస్తుంది. అని మేము ఇక్కడ వచ్చింది కూడా వాళ్ళు అన్యాయానికి గురి కావద్దు, వాళ్ళు మోసపోవద్దు, మేము మోసపోయినాము అనే ఒక సోదర భావంతో వాళ్ళకి చెప్పడానికి వచ్చినాం. అది వినిపించుకుంటే అది వాళ్ళకి ఇష్టం, వినిపించుకోకుండా మేము కావాల్సిన వాళ్ళకి ఓటేసుకుంటామంది నష్టపోయేది ఎవరు? మీరు నష్టపోతారు. మేము ఆల్రెడీ నష్టపోయినాం, మీరు నష్టపోవద్దని చెప్పడానికి వచ్చినాం. నాకు తెలిసి వాళ్ళందరూ వింటారు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు యూత్ కాబట్టి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ 2 రకాలు ఉంటారు. ఒకటి బస్తీ ప్రజలు ఒక వర్గం ఉంటుంది. రెండోది ఏముంటుందంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి మా యొక్క పెయిన్ చాలా ఈజీగా ఒక మాటలో చెప్పేసి అర్థమవుతుంది. బస్తీ వాళ్ళకు మా యొక్క ఎమోషన్ అర్థమవుతుంది. ఎందుకంటే హైడ్రా అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇల్లు కట్టే పార్టీ, ఇల్లు నిర్మించే పార్టీ ఉండాల్సినటువంటి సిద్ధాంతం మీద ఇల్లును కూలగొట్టే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డెఫినెట్గా వీళ్ళు మా ఇల్లును కూలగొట్టినారు, మేము వీళ్ళ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ యొక్క నినాదంతో మేము తీసుకుపోతాం. ఏంటి ప్రధానంగా తక్షణ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ మీద మీరు పెట్టేది? ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగింది,
మాకు నోటిఫికేషన్ వేయాలా? మాకు గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయి. జియో నెంబర్ 29 ఎవరికి న్యాయం చేద్దామని తీసుకొచ్చినారు? జియో నెంబర్ 46 ఎక్కడ పోవాలా? డిఎస్సీ అభ్యర్థులు ఎక్కడ పోవాలి? ఎస్ఏపీసీ అభ్యర్థులు ఎక్కడ పోవాలి? నోటిఫికేషన్ లేనప్పుడు మరి వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వకపోకుండా మరి జియో నెంబర్ 46 ఆ రోజు ఊళ్ళో పోయి ప్రచారం చేసినారు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేసినావు నువ్వు? మరి జియో నెంబర్ 46కి న్యాయం చేయవు, ఎస్ఏపీసీకి న్యాయం చేయవు, డిఎస్సీ వాళ్ళకి న్యాయం చేయవు, గ్రూప్స్ వాళ్ళకి న్యాయం చేయవు. మరి నువ్వు ఎవరికి న్యాయం చేసినావు? కాబట్టి నువ్వు వీళ్ళకి న్యాయం చేయి. చెప్పి 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 మేము నోరు పోయింది. ఇప్పుడు మేము మా తిరుగుబాటు ఎట్లా ఉంటుందో ఈ యొక్క ఎలక్షన్తో చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నిరుద్యోగి అస్మాకు అండగా నిరుద్యోగులంతా కూడా మరి నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నారు. దాదాపు 20 నుంచి 30 మంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో నిలబడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు కూడా కొంతమంది రైతులు మరి నామినేషన్లు దాఖలు చేసి, కొంత మాల సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలు నామినేషన్లు దాఖలు చేసి, ఓవరాల్గా ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ కావచ్చు, బీఆర్ఎస్ నుంచి సునీత కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుంచి లంకల కావచ్చు, ఇట్లా ఎవరికి వాళ్ళు ప్రధాన పార్టీ అభ్యర్థులను బరిలోకి తెచ్చినప్పటికీ నిరుద్యోగుల ప్రభావం కొంచెం కనబడే అవకాశం కనబడుతుంది. ర్యాలీగా పోయి ఇంకో నిరుద్యోగులను మాట్లాడదాం. ఏంది డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఈ నామినేషన్ ర్యాలీ ఇక్కడితో ఆగుతుందా, విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా, లేక ఫైనల్ వర్క్ ఫైట్ చేస్తారా? అన్న, మేము రాజకీయం కోసం ఈ స్టెప్ తీసుకోలే. నన్ను ఇంతకుముందు ఒక బ్రదర్ క్వశ్చన్ అడిగిండు. మేము ఖచ్చితంగా విత్డ్రా చేసుకుంటాం. ఎప్పుడు విత్డ్రా చేసుకుంటాం అంటే, నువ్వు నిజంగా ఒక మంచి ప్రెస్ నోట్ ఇచ్చేసి సకాలంలో నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, 1,00,000 ఉద్యోగాలు ఇస్తా, లేకపోతే ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాము. ఉన్నటువంటి ఇప్పుడు చాలా మందికి అంటే రైతులు కూడా వాళ్ళకు రైతు బంధు పడక, నీళ్లు సరిగా రాక, టైం కరెంట్ లేక అంతా ఇబ్బంది పడుతున్నారు. మేము ఎందుకు ఇక్కడ ఈ నామినేషన్ వేస్తున్నామంటే, ఇక్కడ ఈ నామినేషన్లో వీళ్ళని మేము అడ్డుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మేము వీళ్ళకు ఇక్కడ కాంగ్రెస్ ఇటుకరంగా మళ్ళీ వస్తే వీళ్ళకి ఇక భయం ఉండదు. ఎస్, మేము ఖచ్చితంగా మంచి పాలన అందించకుండా వీళ్ళు మమ్మల్ని గెలిపిస్తున్నారని చెప్పి అహంకారంతో వీళ్ళు ఇంకెవరు పట్టించుకోరు. కాబట్టి ఉన్నటువంటి రాష్ట్రం ఇంకా మొత్తం దివాలా తీసిపోతుంది. సొంత లాభం కోసం వీళ్ళు తిరుగుతున్నారు, ఢిల్లీకి పోతున్నారు. ఎందుకు తాపతాపకి? అది ప్రజలు గమనిస్తలేరా? సో కాబట్టి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? నిరుద్యోగులను చాలా మోసం చేసిళ్ళు. ఎలక్షన్లో మొత్తం ఓట్ బ్యాంకింగ్ లాగా ఒక ముడిసరుకులాగా వాడుకున్నారు మమ్మల్ని. సో కాబట్టి వీళ్ళు మాకు ఇచ్చిన మాట తప్పిలు కాబట్టి మేము ఈ స్టెప్ తీసుకున్నాము. మేము వీళ్ళని నమ్మినాం కాబట్టి మమ్మల్ని వీళ్ళు మోసం చేసిళ్ళు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నామినేషన్ ఇంకా 100 నామినేషన్లు అంటే ఆల్రెడీ ఒక 10-20 నామినేషన్ పడ్డాయి మా అన్ఎంప్లాయీస్ నుంచి. అందరికి మా పూర్తి మద్దతు ఇస్తాం. మేము జూబ్లీస్లో ప్రతి ఒక్క అమ్మల అక్కల యొక్క కాలు పట్టుకుంటాం. మేము కాంగ్రెస్ పార్టీకి తప్ప మీరు ఎవరు కొట్టేసినా మంచిదామా అని చెప్పేసి నిర్ణయంతో మేము ముందుకెళ్తామన్న. ఎందుకంటే వీళ్ళు చాలా అన్యాయం చేసిళ్ళు. ఈ అన్యాయాన్ని కూడా మనం అడ్డుకోకపోతే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇంకా చాలా మోసపోతారు. కాబట్టి ఈ అన్యాయాన్ని మొత్తం బయటికి ప్రపంచాన్ని తెలియపరచాలనేది మా కాన్సెప్ట్ అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద నామినేషన్లు వేస్తాము, బట్ మాకు ఒక అష్యూరెన్స్ ఇస్తే, ఒక నమ్మకాన్ని ఇస్తే విత్డ్రా చేసుకున్నాం తప్ప అప్పటిదాకా విత్డ్రా చేసుకోం. ఖచ్చితంగా ఎన్నికల బరిలో నిలబడతాం. అధికార పార్టీ మీద ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేసి అభ్యర్థిని ఓడించే ప్రయత్నం చేస్తామంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం, నామినేషన్లు అయితే చివరి రోజు, మరి విత్డ్రా కూడా సమయం ఉన్నది. విత్డ్రా చేసుకుంటారా నిరుద్యోగులు, లేకపోతే మరి బరిలో నిలబడి అధికార పార్టీ మీద, ప్రధాన పార్టీల మీద ఫైట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.